హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాగమాయూరికాస్ ఛానల్. నా పేరు సాయి రాగమౌనిక అండ్ ఈ ఛానల్లో నేను డిఫరెంట్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటా, లైక్ డివోషన్, డాన్స్, పోయట్రీ, కుకింగ్ అండ్ మెనీ మోర్. ఈ వీడియోలో 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం ఎలా కంప్లీట్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. భక్తి, ధైర్యం, వినయం, సేవ, ఈ ఐదింటికి రూపమే శ్రీ ఆంజనేయ స్వామి. శ్రీరామునిపై ఉన్న అచంచలమైన భక్తి, ప్రేమ, అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలిగే శక్తి, మనకి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రసాదించే శక్తి శ్రీ ఆంజనేయ స్వామి. అంటే ఆంజనేయ స్వామి కృప, రక్షణ, ఆశీస్సులతో ఈ 11 రోజుల హనుమాన్ చాలీసా నేను కంప్లీట్ చేశాను. సో ఈ 11 రోజులు హనుమాన్ చాలీసా సంకల్పంలో నేను ఎలాంటి నియమాలు పాటించాను, జనరల్గా హనుమాన్ చాలీసా సంకల్పం పూజ చేయాలనుకున్న వాళ్ళు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, సంకల్పం చేస్తూ నాకేమనిపించింది, ఇలాంటి అన్ని పాయింట్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీలో ఎవరైనా హనుమాన్ చాలీసా సంకల్పం చేయబోతున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. అయితే మన భక్తితో, ఆంజనేయ స్వామి వారి స్మరణతో ఈ వీడియోని ప్రారంభిద్దాం. హనుమాన్ చాలీసా. అసలు హనుమాన్ చాలీసా అంటే ఏంటి, దీన్ని అసలు ఎవరు రచించారు, దీని గురించి ముందుగా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా, చాలీసా అంటే 40 లైన్స్. మరి ఇది రాసింది ఎవరు? ఇది రాసింది తులసీదాస్ గారు. తులసీదాస్ గారు శ్రీరాముడికి పరమ భక్తుడు, అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. హనుమాన్ చాలీసా పుట్టుకకి ప్రచారంలో ఒక కథ ఉంది. ఓసారి తులసీదాస్ గారిలో ఏవో శక్తులున్నాయని తెలిసి ఓ ముఘల్ చక్రవర్తి తన రాజ్యానికి ఆయన్ని పిలిపించారు. మీలో ఏవో శక్తులున్నాయంట కదా, మాకు కూడా ఒకసారి చూపించండి అని తులసీదాస్ గారిని అడిగారు. అప్పుడు తులసీదాస్ గారు, నాలోనా శక్తులా, నేను కేవలం శ్రీరామచంద్రుని భక్తుడిని అని వినయంగా ఆయన విన్నపించారు. తన మాటకి తను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం రాకపోవడంతో ఆ ముఘల్ చక్రవర్తి ఎంతో కోపంతో తన భటువులను పిలిపించి ఈ తులసీదాసుని కారాగారంలో బంధించండి అని చెప్పారు. ఆ సమయంలో హనుమంతుని భక్తితో స్మరిస్తూ హనుమాన్ చాలీసా రచించారంట. ఒక్కసారిగా ఎక్కడ లేని వందలాది వేలాది కోతులన్నీ ఆ కోటను చుట్టుముట్టాయి. భటులను, ఆ చక్రవర్తి చుట్టూ ఇటు చూసిన కోతులే. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తులసీదాస్ గారికి ఒక్క కోతి కూడా కనిపించలేదంట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది, ఎవరైతే భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజను చేస్తారో ఆయన అన్ని వేళలా వాళ్ళని రక్షిస్తూనే ఉంటారు. సంకల్పం అంటే ఏంటి? ఎవరైతే భక్తితో, నియమంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి పూజ చేస్తారో కొన్ని రోజుల వరకు, జనరల్గా ఈ సంకల్పం అనేది 11 డేస్, 21 డేస్, 41 డేస్ అండ్ 101 డేస్ ఇలా చాలా రోజులు చేస్తూనే ఉంటారు. కానీ అందరికీ సౌకర్యవంతంగా, లేకపోతే అందరూ ఎక్కువ శాతం చేసే రోజులు 11 రోజులు. అసలు ఈ సంకల్పాన్ని ఎలా చేయాలి, దీని నియమాలేంటో ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. సో హనుమాన్ చాలీసా సంకల్పం చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఒకటి, ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలి. రెండోది, మనం ఎంతో కొంత డిసిప్లిన్తో ఒక స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ ప్రతిరోజు ఒకే సమయంలో ఆ పూజను కంప్లీట్ చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, పూజల నియమాలని సెట్ చేసుకోవాలి. సో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ సంకల్పాన్ని నేను 11 డేస్ చేశాను. సో 11 డేస్లో నేను ఫాలో అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? హనుమాన్ చాలీసా సంకల్పం చేయాలంటే మీకు ముందుగా ఒక బలమైన కోరిక, ఒక బలమైన థింగ్ ఏదైనా మీకు కావాలనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా నిజంగా కోరుకుంటున్నా, అది మీకు మీ వరకు రావాలనుకున్నా మీరు హనుమాన్ చాలీసా సంకల్పం పూజ చేయొచ్చు. కానీ హనుమాన్ చాలీసా సంకల్పంలో మీ కోరిక అనేది వేరే వాళ్ళకి హాని కలిగించేలాగా, ఇబ్బంది పెట్టేలా, వేరే వాళ్ళ వినాశనాన్ని కోరుకునేలా మాత్రం ఉండకూడదు. అందరికీ రక్షగా, అది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న కోరికలు మాత్రమే హనుమాన్ చాలీసా సంకల్పం కంప్లీట్ అయిన తర్వాత నెరవేరుతాయి. ముందుగా హనుమాన్ చాలీసా సంకల్పం చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన రూల్. ముందుగా ఈ సంకల్పాన్ని మీలో ఎవరు స్టార్ట్ చేయాలన్నా ట్యూస్డే లేదా సాటర్డే మాత్రమే మీరు ఈ సంకల్పాన్ని స్టార్ట్ చేయాలి. సో నేను ట్యూస్డే స్టార్ట్ చేశాను.
సో ఫస్ట్ డే మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఈ 11 డేస్ పూజ చేయాలనుకుంటున్న ఆంజనేయ స్వామి వారి పటం లేదా విగ్రహం ఏదైనా మీరు ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడానికి ఒక రెడ్ కలర్ క్లాత్ లేదా ఒక ఆరెంజ్ కలర్ క్లాత్ మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఒక క్లాత్ని మీరు పూజ చేసుకోవాలనుకుంటున్న మండపం మీద పెట్టుకొని అక్కడ మీరు ఆంజనేయ స్వామి వారి పటాన్ని ప్రతిష్ఠించాలి. సో ప్రతిష్ఠించిన తర్వాత ఈ 11 డేస్ ఆ ఫోటోని మీరు కదపకూడదు. అలాగే ఆ 11 డేస్ మీరు ఆ పూజని అదే ప్లేస్లో కంటిన్యూ చేయాలి. మీ కన్వీనియంట్ బట్టి మీరు ఏ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం. మీకు సపరేట్గా పూజా గది ఉంది అంటే అక్కడ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో హాల్లో ఉన్న లేకపోతే వేరే బెడ్రూమ్లో ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది అంటే ఆ ప్లేస్లో మీరు ఈ రెడ్ కలర్ క్లాత్ లేదా ఆరెంజ్ కలర్ క్లాత్ని పెట్టి మీరు ఈ విగ్రహాన్ని లేదా ఫోటోని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించిన తర్వాత మీరు 11 డేస్ పూజని అక్కడే కంటిన్యూ చేస్తారు. సో ఎవ్రీడే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. సో మీరున్న ప్లేస్కి ఒక 1 hour 36 minutesకి ముందు బ్రహ్మ ముహూర్తం వస్తుంది. ఆ టైంలో అంటే మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా లేదా ఆ ప్లేస్ని బట్టి మీ బ్రహ్మ ముహూర్తాన్ని జస్ట్ చెక్ చేసుకొని ఆ టైంలో లెగిచి ప్రిఫరబుల్లీ తలస్నానం చేయండి. సో మీకు ఏమైనా హెల్త్ కంప్లైంట్స్ ఉన్నా, లేకపోతే నేను మార్నింగే లెగిచి చేయలేను అంటే ఈ హెల్త్ ఇష్యూస్ లేదా మీ పర్సనల్ ఇష్యూస్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే తలస్నానం కంపల్సరీగా చేయండి. లేదు మాకు రోజు కుదురుతుంది అంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లెగిచి తలస్నానం చేయండి. సో మీరు తలస్నానం చేసి మీ పూజని స్టార్ట్ చేస్తారు. సో పూజ స్టార్ట్ చేయడానికి ముందు మీకు కావాల్సిన థింగ్స్ ఏంటి? ఒకటి ఆంజనేయ స్వామి వారి ఫోటో, తర్వాత మీకు కావాల్సింది మండపంలో వేయడానికి రెడ్ కలర్ క్లాత్, తర్వాత మీరు రోజు ఏ పువ్వులతో అయితే మీరు పూజ చేద్దాం అనుకుంటున్నారో పువ్వులు అండ్ ప్రసాదం. ఈ 11 రోజులు మీరు ఆవు నెయ్యితో దీపాన్ని మాత్రమే వెలిగించాలి, నూనెతో మాత్రం దీపాలు వెలిగించకూడదు. సో ఈ 11 డేస్ మీరు ఆవు నెయ్యి యూజ్ చేసి దీపారాధన చేసిన తర్వాత మీకు ఏ పువ్వులు అయితే సౌకర్యంగా దొరుకుతాయో, లేకపోతే ఏ పువ్వులు అయితే మీరు పూజ చేయడానికి ఇష్టపడతారో ఆ పువ్వులను తీసుకుని ఫోటోకి లేదా మీ విగ్రహానికి ఏదైతే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి అలంకరించి మీరు పూజను ప్రారంభించవచ్చు. సో ప్రారంభించడానికి ముందు మీరుండే ప్లేస్లో తమలపాకులు కనుక దొరుకుతున్నాయి అంటే ఒక తమలపాకు మీద శ్రీరామ 1, 3 మీ ప్రిఫరబుల్ చాయిస్తో, లేదు మేము ఉండే ప్లేస్లో తమలపాకులు దొరకవు అనుకున్నా మీరు ఆ పార్ట్ని స్కిప్ చేయొచ్చు. సో పూజని స్టార్ట్ చేసే ముందు దీపారాధన చేసుకుని పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకుని ముందుగా వినాయక స్వామి వారిని పూజ చేసి తర్వాత మీ పూజా ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో విఘ్నేశ్వరుల పూజ అయిపోయిన తర్వాత మీరు ముందుగా పూజ చేయాల్సిన వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. సో శ్రీరాముడికి 108 times శ్రీరామనామ జపం చేసి తర్వాత మీరు హనుమాన్ చాలీసా 11 times కౌంట్ చేయాలి. ఈ చాలీసా మీరు 11 days చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ సింగిల్ డే 11 times హనుమాన్ చాలీసా మీరు చదువుకోవాలి. సో ఇంపార్టెంట్లీ తులసీదాస్ గారి నేమ్ వచ్చినప్పుడు మీ నేమ్ యూజ్ చేసుకుని ఎవ్రీ సింగిల్ టైం హనుమాన్ చాలీసా చదువుకోవాలి. సో ఈ ఎంటైర్ పూజ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అసలు మీ పూజా ప్లేస్ నుంచి మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్లేస్ నుంచి కదలకుండా పూజ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ 11 days ఎవ్రీ సింగిల్ డే పూజ చేస్తున్నప్పుడు సాక్షాత్తం ఆంజనేయ స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించారు. సో అక్కడ ప్రతిష్ఠించి మీరు పూజ చేస్తున్నారు కాబట్టి ఆ పూజ చేస్తున్నంతసేపు ఆంజనేయ స్వామి వారు మీతోనే ఉన్నారని మీరు భావించి మీరు ఈ పూజని చేయాలి. అండ్ పువ్వులు ఏదైనా మీరు పువ్వులు పెట్టుకోవచ్చు. ప్రసాదం దగ్గరికి వచ్చేసరికి మీరు ఏ ప్రసాదాన్నైనా స్వామివారికి పెట్టచ్చు. లైక్ ఫ్రూట్స్ పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు, స్వీట్స్ పెట్టచ్చు, ఏదైనా. మీరు మార్నింగ్ లెగిచి కుక్ చేయగలను, నాకు టైం ఉంది అనుకున్న వాళ్ళు కుక్ చేసి కూడా ప్రసాదాన్ని పెట్టచ్చు. లేదు మేము హాస్టల్స్లో ఉంటాము, మేము కుక్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏదో ఒక ఫ్రూట్ మీరు స్వామివారికి ప్రసాదంగా సమర్పించవచ్చు. సో నేను కొన్ని డేస్ ఫ్రూట్స్ని పెట్టాను, కొన్ని డేస్ నేను కుక్ చేశాను. లైక్ నేను మోతీచూర్ లడ్డు ఒకరోజు చేశాను, ప్రసాదం ఒకరోజు చేశాను, గారెలు అండ్ పులిహోర కూడా ఒకరోజు చేశాను. మిగతా రోజు ఫ్రూట్స్ ఏమైనా పెట్టాను, డ్రై ఫ్రూట్స్ పెట్టాను. నేను ఇలా ఫాలో అయ్యాను. మీరు మీ కంఫర్ట్ బట్టి లేదా మీ సౌకర్యం బట్టి మీరు ఏదైనా మీరు ఈ పూజలో మీరు సో 11 times హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిన తర్వాత ఆ పూజ చేసిన అక్షంతులు మీ శిరస్సు మీద వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. సో ఇలా 11 days కంప్లీట్ అయిన తర్వాత 11th day
మీరు 11 టైమ్స్ హనుమాన్ చాలీసా కంప్లీట్ చేసిన తర్వాత 12th టైం అంటే 12th టైంకి వచ్చేసరికి మీరు బజరంగ్ బాన్ చదవాలి. అది ఒక్కసారి బజరంగ్ బాన్, అది కూడా లాస్ట్ డే ఆఫ్ హనుమాన్ చాలీసా సంకల్పం పూజ మీరు చదువుకోవాలి. సో ఒక్కసారి బజరంగ్ బాన్ చదువుకున్న తర్వాత 10 days కంప్లీట్ సంకల్పం మీకు కంప్లీట్ అయిపోయినట్టే. మనం పూజ ఎలా చేయాలి, పూజ ప్రాసెస్ ఏంటి, అవన్నీ మనం తెలుసుకున్నాం. అండ్ ఈ 11 days మనం పర్సనల్లీ ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఈ 11 days పూజ చేస్తున్నప్పుడు మీరు ఉండే ప్రదేశం కానీ, మీరు పూజ చేస్తున్న ప్రదేశం కానీ చాలా శుభ్రంగా, చాలా పరిశుభ్రంగా, చాలా శుద్ధిగా ఉండాలి. బికాజ్ మీరు ఈ 11 days పూజలో ఆంజనేయ స్వామి వారిని స్వయంగా ఆహ్వానించి అక్కడ ప్రతిష్ఠించి పూజ చేస్తున్నారు. సో ఈ 11 days హనుమాన్ చాలీసా సంకల్పం కంప్లీట్ అయ్యేంత వరకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు మన ఇంట్లో నివాసం ఉన్నట్టే. సరౌండింగ్స్ కానీ, మీరు పూజ చేసే ప్లేసెస్ కానీ మెయింటైన్ చేయండి. అండ్ అది చాలా ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ సెన్స్ లేదా డ్రెస్సింగ్ పార్ట్కి వచ్చేసరికి మీరు ఈ 11 days ఏ కాస్ట్యూమ్ని అయితే మీరు ప్రిఫర్ చేస్తున్నారో ఆ కాస్ట్యూమ్ అనేది ఎవ్రీడే ఫ్రెష్ అండ్ నీట్గా ఉన్న కాస్ట్యూమ్స్ని మాత్రమే మీరు యూజ్ చేయాలి. లైక్ నిన్న మొన్న యూజ్ చేసిన క్లోత్స్ని మళ్ళీ రిపిటేటివ్గా ఈ 11 days యూజ్ చేసే ప్రాసెస్ని దయచేసి అవాయిడ్ చేయండి. కమింగ్ టు ద ఫుడ్ థింగ్స్, ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మీరు నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే. అండ్ నాన్ వెజిటేరియన్స్ అండ్ వెజిటేరియన్స్ ఇద్దరు ప్రిఫరబుల్లీ గార్లిక్ అండ్ ఆనియన్ని మీరు అవాయిడ్ చేయండి. లేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు యూ కెన్ జస్ట్ ఈట్. హనుమాన్ చాలీసా సంకల్పం అనేది మీరు రోజుకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు శ్రీరామనామ జపం చేస్తే చాలా చాలా బాగుంటుంది. లేదా సుందరాకాండ కానీ, లేకపోతే రామాయణం కానీ, రామాయణం బుక్స్ కానీ, సో ఇలాంటివి చదువుతూ ఉన్నప్పుడు అది ఇంకా మీ భక్తిని, లేకపోతే మీ ఎంటైర్ పూజా ప్రాసెస్ని ఇంకా కంఫర్టబుల్గా, ఇంకా ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటుంది. సో మీరు అలా కూడా చేయొచ్చు. ఎవరి ఇంటి ఆచారాలు పద్ధతులు బట్టి వాళ్ళ పూజా విధానం డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ఆరోగ్యం, మీ పరిస్థితులు, మీ థింగ్స్ మీద కూడా మీ పూజా ప్రాసెస్ అనేది ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు. అల్టిమేట్లీ మీరు పూజని ఎలా చేశారన్న దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో మీరు ఈ పూజని కంప్లీట్ చేశారు, ఎంత భక్తి పూజని చేశారు అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రూల్స్ అన్నిటితో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ భక్తి. సో రూల్స్ అటు ఇటు అయినా సరే వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది అడుగుతారు, బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసిన తర్వాత పడుకోకూడదా అని అడుగుతారు. సో ఒక 1/2 hour, ఒక 1 hour మీరు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు మా బాడీ బాగానే ఉంది, మేము కంఫర్టబుల్గానే ఉంటున్నాము, మా హెల్త్ కండిషన్స్ అనేవి సపోర్టివ్గానే ఉన్నాయి అనుకున్న వాళ్ళు నార్మల్గా ఉండొచ్చు. లేదు మేము రెస్ట్ తీసుకోవాలి, మాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మా బాడీ అంత ఈజీగా సపోర్ట్ చేయదు అనుకున్న వాళ్ళు ఇట్స్ కంప్లీట్లీ ఓకే. మీరు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డేది పూజను మీరు స్టార్ట్ చేసుకో. ఏజ్ గ్రూప్ వాళ్ళు, జెండర్ ప్రిఫరెన్సెస్ లాంటివి ఏమీ ఉండవు. ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ జెండర్ వాళ్ళైనా ఆంజనేయ స్వామి వారి ఈ హనుమాన్ చాలీసా సంకల్పం మీరు చేసుకో. ఈ 11 days హనుమాన్ చాలీసా సంకల్పం కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే చేస్తున్నంతసేపు నాకు పర్సనలీ ఏమనిపించింది అంటే ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది మీరు నార్మల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ జోన్ అన్నమాట. లైక్ మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను నోటీస్ చేసిన చేంజెస్ ఏంటి అంటే, ఒకటి లైక్ మీరు మీ లైఫ్లో థాట్స్లో క్లారిటీ లేకపోయినా, మీరు కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటారు, బట్ స్టిల్ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్న థాట్స్ అనేవి మనకి రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఈ హనుమాన్ చాలీసా సంకల్పం చేస్తున్న రోజులు మీ థాట్స్లో మీకు ఒక రకమైన ఒక క్లారిటీ ఉంటుంది, ఒక విజన్ అనేది చాలా క్లియర్ పిక్చర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఒక కంప్లీట్నెస్ ఉంటుంది హనుమాన్ చాలీసా పూజ చేసినంతసేపు. సంకల్పం నెరవేరుతూ అన్న మాట ఎలా ఉన్నా ఆంజనేయ స్వామి వారికి ఇంకా దగ్గరగా, ఇంకా మీకు ఆంజనేయ స్వామి వారికి ఒక బలమైన బంధం ఏర్పడినట్టు ఈ 11 days పూజ హెల్ప్ చేస్తుంది. పర్సనలీ నాకు ఆంజనేయ స్వామి వారు అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. అంటే లైఫ్లో నేను ఎప్పుడైనా
అరే ఈ విషయం ఎందుకు అవ్వట్లేదు, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు హీ గేవ్ మీ అన్ ఇన్స్టెంట్ ఆన్సర్స్. అంటే వాట్ ఎవర్ ఐ ప్రేడ్ ఫర్ ఆర్ వాట్ ఎవర్ ఐ విష్డ్ ఐ కుడ్ హ్యావ్ ఇన్ మై లైఫ్. సో నేను ఆయన్ని చాలా బలంగా నమ్ముతాను. సో ఆ బలంతోనే, లేకపోతే ఆ నమ్మకంతోనే నేను ఈ సంకల్పాన్ని కంప్లీట్ చేశాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ హిస్ క్రెడిట్. సో మనం అనుకుంటాం 11 డేస్లో చేయగలమా చేయలేమా అని. బట్ ఈ 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం జరుగుతున్నన్ని రోజులు ఆంజనేయ స్వామి వారు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటారు. వాట్ అంటే ఎలా అంటే కొన్ని రోజులు ఫస్ట్ 2-3 డేస్ మనం బాగానే లెగిచి పూజ చేసుకుని అన్నీ చేస్తాము. 4th or 5th డే అనిపిస్తుంది అరే పొద్దున్నే లేగాల. అంటే అది మీ థాట్ లేదా మీ థింగే అయి ఉండొచ్చు. బట్ ఇట్ వాజ్ యాక్చువల్ టెస్టింగ్ అనమాట ఆంజనేయ స్వామి వారి నుంచి. మరి ఇప్పుడు లెగాల పూజ చేయాలా, బద్ధకంగా అనిపిస్తుంది. బట్ వన్స్ లెగిచి పూజ చేసిన తర్వాత మీకు ఆ బద్ధకం కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కానీ అస్సలు ఉండదు. కొన్ని డేస్ ఏమవుతుందంటే మీరు అలారం పెట్టుకుంటే ఆ సౌండ్ వినిపించదు. కొన్నిసార్లు అలారం ఆఫ్ చేసి పడుకునే కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇలా రకరకాల విధాలుగా చాలా డిఫరెంట్ వేస్లో మీకు టెస్టింగ్ అనేది జరుగుతుంది. అది మాత్రం ష్యూర్. సో బట్ ఏది జరిగినా ఏమైనా సరే ఈ 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పాన్ని మీరు కంప్లీట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ సీ సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అది మాత్రం చాలా పక్కాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు మీరు పూజ చేసేటప్పుడు టైం అటు ఇటు అవుతూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, భక్తితో చాలా శ్రద్ధగా మీరు 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదువుకుని పూజని కంప్లీట్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది జస్ట్ అంటే ఏదో చేసాము ఒక 11 డేస్ మన కోరిక తీరాలి అలా అని కాకుండా ఎంత భక్తితో ఎంత వినయంతో మనం ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తామో ఆయన ఎప్పుడూ మనని కాపాడుతూనే ఉంటారు. నిజంగా ఈ 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పం ఒక ఆధ్యాత్మిక అనుభవం. సో మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ని కవర్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను జస్ట్ కమెంట్స్లో అడగండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. సో ఎవరైతే హనుమాన్ చాలీసా సంకల్పం చేయబోతున్నా లేకపోతే ఆల్రెడీ చేస్తున్నా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా ఈ వీడియో కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే జస్ట్ లైక్, షేర్ అండ్ కమెంట్ and subscribe to my channel. Thank you. Jai Shri Ram, Jai Hanuman.